జై సాయి మాస్టర్. జై సాయి మాస్టర్. జై సాయి మాస్టర్. జై సాయి మాస్టర్. 1975లో సూళ్ళూరుపేటలో మేము ఉద్యోగం చేస్తుండేవాళ్ళం. మా పక్కన అల్లు భాస్కర్ రెడ్డి అనే కుర్రాడు ఉండేవాడు. వాళ్ళ ఇంటికి మాస్టారు వస్తుండేవారు. అక్కడికి వచ్చినప్పుడు మాస్టార్ని మొదటిసారి చూడడం అంటూ జరిగింది. ఆ పరిచయం తర్వాత నెమ్మదిగా ఒకటొకటి పరిచయాలు జరుగుతూ వచ్చాయి. నాకు మొదటి నుంచి దేవుడు ఇవన్నీ అంటే నాకు ఇష్టం ఉండేది కాదు. అంచేత మాస్టర్ వచ్చినా కూడా ఏదో స్నేహితుడి మాదిరి ఆయనతోటి ట్రీట్ చేసేవాడినే కానీ ఆయన గురువు అనేది మేము శిష్యులని అట్లా అనుకోలేదు. ఆయన వస్తే ఆయన ఏదైనా సత్సంగాలో తీసుకెళ్ళడం, లేదంటే మళ్ళీ తీసుకురావడం, ఇట్లా దగ్గరగా 1 సంవత్సరం పాటు చేశాం. ఆయన కూడా ఎప్పుడు నన్ను సాయిలీలామృతం చదవమని కానీ, సత్సంగంలో కూర్చోమని కానీ ఎప్పుడు చెప్పేవారు కాదు. నేను కూడా కూర్చునేవాడిని కాదు. మాస్టర్ని తీసుకెళ్ళడం, సత్సంగం దగ్గర వదిలిపెట్టడం, నేను బయట సిగరెట్లు కాల్చుకుంటూ తిరగడం. ఆ తర్వాత సత్సంగం అయిపోయిన తర్వాత మాస్టర్ని వెనక్కి తీసుకురావడం, అవే పనులు చేసేవాడిని. కొంతకాలం అయిపోయిన తర్వాత నాకే కొంచెం ప్రాబ్లమ్స్ వచ్చి, సరే వీళ్ళంతా ఇది జరుగుతుంటే మంచిది జరుగుతుంది అన్నారు కదా, సాయిలీలామృతం ఒకసారి చదివితే బాగుంటుందేమో అని అనిపించింది. అయితే అనిపించినప్పుడు పుస్తకం తీసుకుంటే పుస్తకం చదువుతుంటే బాగానే ఉంది. దాంట్లో అందరు అనుభవాలు ఇట్లా జరిగాయి అట్లా జరిగాయని రాసి ఉంది కాబట్టి నేను కూడా ఒక అనుభవం పెట్టుకుని చదువుదాం అని అనుకుని పుస్తకం చదువుతుంటే బాగుంది, ఇంటూ పుస్తకమే ఉంది, అది మా భార్య చదువుకుంటూ ఉంటుంది. నాకు ఒక పుస్తకం కావాలా, ఆ పుస్తకానికి నేను ప్రయత్నం చేయను. ఎవరైనా తీసుకొచ్చి ఇస్తే తీసుకుంటా, కొనుక్కోమన్నా కొనుక్కుంటా, కానీ నా అంతటగా నేను వెళ్ళి కొనుక్కొని ప్రయత్నం చేయను అని అనుకుని పారాయణ చేశా. పారాయణ చేసినప్పుడే అప్పట్లోనే మాకు 79లో ఒంగోలు ట్రాన్స్ఫర్ వచ్చింది. అప్పుడు ఒంగోలు వస్తూ ఈ పారాయణ పూర్తి చేశాను. పూర్తి చేస్తే మా పక్కింట్లో బండి నాగరాజారావు గారు అని చెప్పి కాలేజీ లెక్చరర్ ఉండేవారు. వాళ్ళు హనుమంతుడి భక్తులు. నా పారాయణ అయిపోయిన రోజునే ఆ బండి నాగరాజరావు గారి భార్య, ఏమండి అన్నయ్య గారు మీరంతా బాబా భక్తులు కదా, మేమేమో ఆంజనేయ స్వామిని పూజిస్తాము, మాకు ఈ పుస్తకం వల్ల ఉపయోగం లేదు, ఇది అన్నయ్య గారు నా తరఫు ప్రజెంటేషన్ ఇవ్వండి అని చెప్పి సాయిలీలామృతం చేసి నాకు ఇచ్చారు. ఐ వాజ్ స్టన్డ్ అనమాట. ఎవరైనా పుస్తకం కొనుక్కున్నది కావాలని కొనుక్కుంటారు కానీ మళ్ళీ అట్టే ఇస్తారు. నాకు అది ఇస్తూ ద్వారకమాయి బాబా పింగాణి విగ్రహం అమ్మగారికి ప్రజెంటేషన్ ఇచ్చారు. ఆ విధంగా బాబా పుస్తకం నా దగ్గర రావడంతో ఆ బాబా మీద నాకు ఒక నమ్మకం, ఆ సాయిలీలామృతం మీద ఒక విధమైనటువంటి ఆపేక్ష కలిగినాయి. జై సాయి మాస్టర్. ఆ తర్వాత నేను ఆ భార్య కలిసి మాస్టర్ కోసం మేము విజయనగరం వెళ్ళాం. విజయనగరం మేము వెళ్ళే టైంకి ఇప్పుడు బాగా చాలా చిన్న విలేజ్ అది. అక్కడ ఎవరైనా భోజనం పెడితేనే మనకు దొరికేది, కానీ అక్కడ హోటల్స్ అవి ఉండేవి కాదు. ఆ రోజు మాస్టర్ మా ఇద్దరికి భోజనం వాళ్ళ ఇంట్లో అరేంజ్ చేశారు. నాకు ఎవరింటికైనా భోజనం చేయడం అనేటటువంటిది మొహమాటం ఎక్కువ, ఎవరింటికి వెళ్ళేవాడిని కాదు. ఇంకా అక్కడ తినకపోతే ఇంకా అక్కడ అవకాశమే లేదు, ఇంకా దొరకదు భోజనం. వాళ్ళంటూ తింటుంటే అమ్మగారే వంటలు చేస్తున్నారు.
ఈ లోపల మాస్టారు ఉండి, "ఓయ్! వాళ్ళొచ్చారు చూడవే, వాళ్ళకేం కావాలో ముందు వాళ్ళకి పెట్టేసిరా" అని అన్నారు. నేను ఎవరొచ్చార్రా అని ఆలోచిస్తుంటే అమ్మగారు బయటికెళ్ళి ఈ కాకులు కావుకోమని బయట అరుస్తుంటే అమ్మగారు పట్టుకెళ్ళి ఈ కాకులకి ముద్ద పెట్టేసి తర్వాత వచ్చి మాకు వంట వడ్డన చేయడం చేస్తుంటే నేను మొహమాటస్తున్నా కాబట్టి కొంచెం జాగ్రత్తగా భోంచేస్తున్నాను. ఈ లోపల అమ్మగారు ఉండి, "ఏవండీ ఈ ఆవకాయ, మాగాయ, దబ్బకాయ ఇవి ఉన్నాయి, ఇందులో ఏం వేయమంటారు" అని అడిగారు. నేను మొహమాటం కొద్దీ నాకేం వద్దండి అని. అదే మాస్టారు పక్కన కూర్చొని ఉన్నారు భోజనం చేస్తూ. ఆయనుండి దబ్బకాయ పచ్చడి ఈయన రుచి చూసి ఎలా ఉందో చెప్తారు అని. ఆ దబ్బకాయ అంటే నాకు చాలా ఇష్టం. అప్పుడు నేను స్టన్ అయిపోయినా. ఏంట్రా నా మనసులో ఉండేవి కూడా మాస్టారుకి తెలుస్తున్నాయే అని ఒక విధమైనటువంటి భావం ఏర్పడింది వారి మీద. అక్కడి నుంచి అప్పుడప్పుడు మాస్టారుతో పాటు భోజనాలు చేయడం, స్నేహితులతో కలవడం వాళ్ళతో జరుగుతూ ఉండేది. ఈ మాస్టారుతోటి ఉండేవాళ్ళు అందరూ ఏంటంటే మాస్టారుతో గురువు అనేటటువంటి రిస్ట్రిక్టెడ్ మూమెంట్స్‌లో ఉండేవారు. ఏది మాస్టారు దగ్గర మనం అట్లా చేయకూడదేమో, ఇట్లా చేయకూడదేమో, జాగ్రత్తగా ఉండాలి, అలా గొడవ చేయకూడదు, ఇది చేయకూడదు అని చాలా రిస్ట్రిక్టెడ్ మూమెంట్స్‌లో ఉండేవారు. భోజనాల దగ్గర రిస్ట్రిక్టెడ్ మూమెంట్స్‌తో ఉంటే అది కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. తినేవాళ్ళకి, పెట్టేవాళ్ళకి కూడా. అప్పుడు మాస్టారు ఉండి, "సీతారామయ్య గారు ఆ తులసికోట జోక్ చెప్పండి" అనేవారు. అప్పుడు తులసికోట జోక్ అని మా ఎవరో ఇద్దరు కుర్రాళ్ళు ఫ్రెండ్సు వాళ్ళు స్కూల్‌లో చదువుకునేటప్పుడు ఆ కుర్రాడు మంచి రౌడీ మాదిరి ఉండేవాడనమాట. పెద్ద లీడరు. గొడవలు చేస్తూ అది ఇది చేస్తూ ఉండేవాడు. వాడిని సడన్‌గా ఒక రోజు రోడ్డు మీద కలుస్తాడు. కలిస్తే ఫ్రెండు, "ఏంట్రా ఎలా ఉన్నావు ఏంటంటే" "పెళ్లి గిల్లి అయిందిరా, ఇక్కడే నేను కాపురం ఉంటున్నాను" అంటే, "రా తప్పకుండా మా ఇంటికి భోజనానికి" అని పిలుస్తాడు. పిలిస్తే వీడు కూడా సరే అని వెళ్తాడు. వెళితే వాడు ఈ లోపల ఇంటికి పోయి భార్యతోటి, "నేను కాలేజీలో పెద్ద రౌడీని. అంచేత ఇప్పుడు వాడు నా స్నేహితుడు వస్తున్నాడు. నా పరువు కాపాడి నువ్వు ఈ ఒక్క పూట నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండి నేనేమన్నా ఏమనుకోకు. ఈ విధంగా చెయ్యి, లేకపోతే నా పరువు పోతుంది" అంటాడు. పాపం ఆమె కూడా ఓకే అని ఒప్పుకుంటుంది. ఒప్పుకున్న తర్వాత వీడు ఇంటికొస్తాడు భోజనానికి. వీడిని కూర్చోబెట్టి ఇంకోడు రెచ్చిపోతాడు. మంచినీళ్ళు పెట్టడం ఇలాగా, ఆ బిస్తరలు సరిగ్గా వేయడం చేత కాదు, నీకు వంటలు చేత కాదు, అది చేత కాదు, ఇది చేత కాదు అని ఓ గొడవ పెట్టేస్తుంటాడు. సాయంత్రం పూట అనమాట. సరే గొడవ పెట్టేస్తుంటే ఆమెకి కాసేపటి అయ్యేటప్పటికి పేషెన్స్ తగ్గిపోద్ది. ఉండి, "ఏమండి మీకు తులసికోట దగ్గర నీళ్లు పెట్టాను చెయ్యి కడుక్కోవడానికి, అక్కడికి వెళ్ళండి" అంటుంది. వాడికి అప్పటికి వీడికి అర్థమైందన్నమాట వ్యవహారం. ఇది చెయ్యి దాటిపోయిందని. అటుపోతే వాడి నుండి, "ఒరేయ్ నువ్వు పోయి తులసికోట దగ్గర నీళ్లు పెట్టిందంటే అక్కడ చెయ్యి కడుక్కోరా" అని చెప్పి పంపిస్తాడు వాడిని. చీకటిగా ఉంది. వీడు అక్కడికి వెళ్ళి నెత్తి మీద ఒక దెబ్బ కొట్టి, "నాకు మంచినీళ్ళు పెట్టడం చేత కాదు అంటావా? ఏమనుకుంటున్నావు నువ్వు" అని చెప్పి ఒక దెబ్బ కొట్టాను. కొట్టేటప్పుడు వీడుండి, "అమ్మా నేను వాడు కాదు, నేను వేరే వాడిని" అని చెప్పి ఆయన తప్పించుకుని వచ్చేస్తాడనమాట. అది ఆ జోక్ చెప్తే అందరూ కూడా నవ్వేవారు మాస్టారుతో పాటు. నవ్వి అప్పటికి ఈజీ అయిపోయేదనమాట ఆ అట్మాస్ఫియర్ అంతా. అందుకోసం మాస్టారు ఏం చేసేవారంటే నలుగురు ఉండి ఇలా స్టిఫ్ మూమెంట్స్‌లో ఉంటే అది ఈజ్ చేయడం కోసం సీతారామయ్య గారు జోక్ చెప్పండి అనేవారు. అంచేత ఆ జోకులు అవి మధ్యలో మధ్యలో చెప్తూ ఉండడం అట్లా అట్లా జరిగిందనమాట. అది జై సాయి మాస్టర్. మాస్టారుతో పాటు ఎప్పుడు తీసుకెళ్ళి సత్సంగాల్లో వదిలిపెట్టి బయటకొచ్చేస్తూ ఉండేవాడిని. మాస్టారు ఏం చెప్పేవారంటే, "ఇక్కడ వీళ్ళు టైం చెప్తారండి నాకు. అరగంటో, ముక్కావు అరగంటో బాబాతో మాట్లాడమని చెప్తారు బాబా గురించి. నేను బాబా గురించి మాట్లాడడం మొదలుపెట్టిన తర్వాత నాకు టైం సెన్స్ తెలీదు. అంచేత ఈ టైం అయిపోయే ముందు నాకొచ్చి మీరు ఆ గుమ్మం దగ్గర కనపడితే అప్పుడు నేను సత్సంగం కంప్లీట్ చేసి వచ్చేస్తాను"
అని చెప్పేవారు. అంచేత నేనేం చేసేవాడినంటే సత్సంగంలో మాస్టర్‌ని వదిలిపెట్టి బయట మామూలు గప్పాలు కొట్టుకుంటూ తిరిగి, ఆ సత్సంగం టైం అయిపోయే టైంకి వెళ్ళి ఆ గుమ్మం దగ్గర నిలబడితే మాస్టర్ నన్ను చూసి సత్సంగం ముగించేసి ఇంటికొచ్చేస్తుండేవారు. ఆ విధంగా చాలా కాలం జరుగుతూ ఉండింది. మాస్టారు దగ్గర గొప్పతనం ఏంటంటే ఎవరికి ఎంతవరకు కావాలో అంతవరకునే బోధ చేస్తారు. అంతేగాని ఆయన ప్రతి వాళ్ళకి సాయిలీల అమృతం చదువు, అది చదువు, ఇది చదువు అని చెప్పడం నేనెప్పుడు వినలే. నాకు మనసులో కోరికొచ్చిన తర్వాతే మాస్టారు ఒకసారి బాబా చరిత్ర చదివి ఎలా ఉందో చెప్పండి సీతారామయ్య గారు అన్నారే గానీ, అంతవరకు ఎప్పుడూ మాస్టారు బాబా సత్సంగంలో నన్ను కూర్చోమనలేదు. ఎప్పుడూ బాబా చరిత్ర చదవమని చెప్పలా. అది మాస్టారు యొక్క గొప్పతనం. ఇన్ అడిషన్ మాస్టారు దగ్గర మనం ఏ విధమైన ప్రశ్న వేస్తే, బంతి గోడ కొడితే ఏ విధంగా వచ్చేస్తుందో అదే విధంగా ఆయన దగ్గర నుంచి సమాధానం వస్తుంది. మేము చాలా జోవియల్‌గా మాస్టారుతోటి చాలా క్యాజువల్‌గా మాట్లాడుతుండేవాళ్ళం. ఆయన గురువు, మేము శిష్యులం అనేటటువంటి ఇది లేకుండా జాగ్రత్తగా మామూలుగానే మాట్లాడేవాళ్ళం. ఒకరోజు మాస్టారుతో మాటల సందర్భంలో మాస్టారుతో ఏమన్నానంటే, సార్ నేను చదువుకునే రోజుల్లో కూడా మంచి స్టూడెంట్‌ని కాదండి. ఏదో కాపీలు గీపీలు కొట్టి పాస్ అయిన వాడిని. ఏదో భగవంతుడి దయ వల్ల ఉద్యోగం వచ్చింది. అంచేత ఈ ఆధ్యాత్మికతలో కూడా ఇట్లాంటి సింపులెస్ట్ మెథడ్ ఏదైనా ఉంటే అది చెప్పాల్సింది అని చెప్పి మాస్టారుని అడిగా. అడిగితే మాస్టారు ఏమన్నారంటే, సీతారామయ్య గారు మీకైతే ఇంకా చాలా సులభం అండి అని అన్నారు. ఏం చెప్తారా అని ఆలోచిస్తే బాబా ఫోటో చూపించి మా మాస్టర్ బాబా ఫోటో చూశారు కదా! ఇది మనస్సులో మీరు కాపీ కొట్టేయండి. ఇంక మీరు చేయాల్సిన పనేం లేదు. ఏమీ చదవాల్సిన పని లేదు. పూజలు, గీజలు ఏమి చేయక్కర్లేదు. ఆ ఒక్క పని చేయండి చాలు మీకంతా వచ్చేస్తుందని అన్నారు. అది ఇంతవరకు నా వల్ల కాలేదు. మాస్టర్ యొక్క బోధన ఎలా ఉంటుంది అనే దానికి అదొక ఉదాహరణ అనమాట. జై సాయి మాస్టర్. చాలా విషయాలు నేర్చుకోవాల్సినవి ఉన్నాయి. ఆయన పిల్లలతోటి ఎంతో జోవియల్‌గా ఉండేవారు. పిల్లలకి చదువు చెప్పకుండా ఎప్పుడు బయటకు వచ్చేవారు కాదు. ఆ పిల్లలకు చదువులు చెప్తూ ఉండేవారు. పిల్లల యొక్క కోరికలను కూడా ఈజీగా తీరుస్తూ ఉండేవారు. అంతేగాని ఇప్పుడు కాదు తర్వాత కనపడడం ఇట్లా ఉండేవి కాదు. మాస్టరు సత్సంగం చేస్తూ నలుగురిలో ఉన్నప్పుడు కూడా మాస్టర్ అబ్బాయి బుజ్జిగాడు చిన్నవాడు. వాడు వచ్చి నాన్నగారు బాణాల ఆట ఆడదామండి అని అంటే, వాడి చేతిలో ఉన్న బాణం తీసుకొని స్విచ్ బోర్డుకేసి బాణం కొట్టి ఇలా ఆడాలిరా అని చెప్పి గురి చూడడం అది ఇది అని ఒకటి చెప్పేవారు. ఇంకొకసారి ఏం చెప్పేవారంటే మనం పిల్లలకి పేర్లు పెడతామండి. పేర్లు పెట్టేటప్పుడు వెంకటేశ్వర స్వామి పేరో లేకపోతే తాతగారి పేరో ఇంకో పేరు పెట్టుకుంటాం. మనం ఏ పూజలోనో కూర్చొని ఉంటాము. ఆ పూజలో కూర్చున్నప్పుడు వాడు అల్లరి చేయడం మొదలుపెట్టాడనుకోండి, ఒరేయ్ ఎదవా ఏంట్రా అని మనం గబుక్కుని తిడతాం. ఆ తిడితే ఎవరిని తిట్టినట్టు? మా వెంకటేశ్వర స్వామిని తిట్టినట్టా? లేకపోతే వీడిని తిట్టినట్టా? అంచేత ఈ విషయాలన్నీ కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలండి. ఈ విషయాలన్నిటిలో కూడా చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలి అని మాస్టారు చెప్తుండేవారు. మాస్టారుతో చాలా చోట్లకి యాత్రలకి వాటికి వెళ్ళాము. ఎక్కడికెళ్ళినా కూడా ఆయన ఈ యాత్రకెళ్తుంటే ఈ హారతి టైంకి హారతి ఇప్పించేవారు మా చేత. మా చేత సత్సంగాలు చెప్పిస్తుండేవారు బస్సులోనే. మేము వెళ్ళే ఊరికి ముందు రోజు మేము ఆ ఉండే ప్లేస్‌లో మాకు ఆ ఊరి యొక్క గొప్పతనం, అక్కడ చేయాల్సిన విషయాలు, ఈ విషయాలన్నీ కూడా కూలంకషంగా మాకు చెప్పి మమ్మల్ని అక్కడ తీసుకెళ్ళేవారు యాత్రకి ప్లేస్‌లోకి. ఆ ప్లేస్‌లోకి వెళ్ళిన తర్వాత ఎవరి మట్టుకు వాళ్ళు యాత్ర చేసుకుంటూ ఉండేవాళ్ళం. మాస్టారు కూడా మాతో పాటే ఉండేవారు కానీ స్పెషల్‌గా ఆయన కోసమనగా మేమేమి చేసేవాళ్ళం కాదు. తెలీదు కూడా మాకు. ఈ గాణగాపురం వెళ్ళామనుకోండి, గాణగాపురం వెళ్తే మేము భిక్షకి అక్కడ తయారు చేసి పెడితే మాస్టారు అందరికీ భిక్ష ఇచ్చేవారు. ఆ 12 గంటలు అయిపోగానే మమ్మల్ని అందరిని భిక్షకు వెళ్ళమని చెప్పి మా అందరికి భిక్షకు పంపించేవారు. మేము వెళ్ళి తీసుకొచ్చిన భిక్ష దాన్ని మా అన్నంలో కలిపి
మా అందరికి అదే ప్రసాదం కింద పెట్టేవారు. అట్లా వారు ఎక్కడికెళ్ళినా కూడా క్షేత్ర మహత్యం చెప్తుండేవారు. హారతి టైం అయితే హారతి పాడించేవారు. ఈ మధ్యలో సత్సంగాలు ఎవరైనా చెప్తుంటే వాళ్ళ చేత సత్సంగాలు చెప్పించేవారు. ఇట్లాగా వారితో యాత్ర అదొక ఆనందంగా గడిచిపోయేది. ఇంకోటేంటంటే మాస్టర్ దగ్గరికి అందరూ వస్తూ మాస్టర్‌కి సిగరెట్లు తెచ్చి ఇచ్చేవారు. ఆ సిగరెట్లలో ఫారెన్ సిగరెట్స్ ఉండేవి. పెద్ద పెద్ద బండిల్స్ తీసుకొచ్చి వాళ్ళు ఇచ్చేవారు. 20 ప్యాకెట్లు అలా ఉండేవి. మాస్టర్ గోల్డ్ ఫ్లాగ్ ప్లెయిన్ సిగరెట్ తప్పించి వేరేదేది ఇష్టంగా కాల్చేవారు కాదు. వచ్చిన వాళ్ళ కోసం ఒక సిగరెట్ దాంట్లో నుంచి తీసి కాల్చి, ఆ మిగిలిన ప్యాకెట్లు పక్కన పడేసేవారు. ఆ సిగరెట్ ప్యాకెట్లు మేము తెచ్చుకొని కాల్చుకునేవాళ్ళం. అంటే మేము కొనుక్కోలేని పరిస్థితిలో ఉండేవాళ్ళం కాబట్టి, ఆ సిగరెట్ దొరకడం అదో గొప్ప. ఆ విధంగా మేము వారి దగ్గరికి ఆల్మోస్ట్ ఈ సిగరెట్ల కోసమే ఎక్కువగా వెళ్ళామని చెప్పుకుంటే కరెక్ట్ ఏమో అనిపిస్తుంది. జై సాయి మాస్టర్. మాస్టర్‌కి ఫోటోలు తీసుకోవడం అంటే ఎక్కువ ఇష్టం. ఏం చెప్పేవారంటే, మాస్టర్ ఎక్కడికెళ్ళినా కూడా ఫోటోలు తీసుకోండి. ఆ తీసుకోవడంలో చాలా గొప్పతనం ఉంది ఫోటోల వల్ల. ఎప్పుడైనా మేము మనసు బాగోలేదనుకోండి, ఆ మనసు బాగోలేనప్పుడు గబుక్కని ఫోటో ఆల్బమ్ మీరు తీసుకు చూడడం మొదలుపెడితే, ఒక 2 నిమిషాలు చూసేటప్పటికి మీరు ఏ యాత్రలు చేస్తున్నారో, ఎవరితో ఎప్పుడు ఈ ఫోటోలు తీసుకున్నారో, ఇవన్నీ మనసులోకొచ్చి, మీ మనసు ఆ ఏరియాకెళ్ళిపోతుంది. వెళ్ళిపోయి మీ మనసు ప్రశాంతం అయిపోతుంది కాసేపటికి ఆ ఫోటోలు చూసేటప్పటికి. ఆ విధంగా మనసు బాగుపడుతుంది కాబట్టి ఫోటోలు తీసుకుంటే మంచిది అనేవారు. మాస్టారు కూడా ఎక్కువగా ఫోటోలు తీసుకోవడానికి ఇష్టపడేవారు. నా దగ్గర ఓ చిన్న కెమెరా, రష్యన్ కెమెరా ఉండేది. ఆ కెమెరాలో మామూలు 35 ఫిల్ము మామూలు 36 ఎక్స్‌పోజర్స్ వస్తే, నా కెమెరాలో 72 ఎక్స్‌పోజర్స్ వచ్చేది. అంచేత ఆ ఫిల్ము దానికో చిన్న ఫ్లాషు ఇవన్నీ కొనుక్కొని, మాస్టారు ఎప్పుడు అడిగినా "మాస్టర్ సీతారామ గారు కెమెరాలో ఫిల్మ్ ఉందా?" అనేవారు. అంటే ఫిల్మ్ పట్టుకొని వచ్చి గబగబా ఏదో ఒకటి తీసేస్తూ ఉండేవాడిని. 32 ఎక్స్‌పోజర్స్ కాబట్టి నేను 1, 2 తీసేస్తూ ఉండేవాడిని. అంటే మనకి ఎక్స్‌పీరియన్స్ తక్కువ కాబట్టి, అందులో కొన్ని రావచ్చు, కొన్ని రాకపోవచ్చునని 1, 2 ఫోటోలు తీస్తుండేవాడిని. అలాగా ఆల్మోస్ట్ ఇప్పుడు మాస్టర్ ఫోటోల్లో ఓ 70% ఫోటోలన్నీ నేను తీసినవే. ఎక్కడికెళ్ళినా ఫోటోలు తీస్తుండేవాడిని. అలాగే మేము ఒకసారి పండరపురం వెళ్ళినప్పుడు మాస్టర్ ఏం చేశారంటే, "సీతారామ గారు కెమెరా అది ఆన్ చేసి నాకివ్వండి. మీ అందరికి ఫోటో తీస్తానని" నాకు, మా ఆవిడకి, మా ఇద్దరు పిల్లలకి పండరపురంలో మెడలో దండలు వేసి పిల్లలకి, మా ఇద్దరిని మాస్టారే ఫోటో తీశారు. ఆ ఫోటో మా దగ్గర ఇప్పటికీ కూడా ఉంది. అట్లా మాస్టారు ఈ ఫోటోల గురించి ఎప్పుడూ కూడా బాగా చెప్తూ ఉండేవారు. చేస్తుండేవారు. నేను సాధారణంగా మొట్టమొదటి నుంచి ఫోటోల్లో ఎక్కడ ఫెయిల్ అవ్వలేదు. మాస్టారుతోటి జైపూర్ వెళ్ళాం విగ్రహం కోసం. ఆ రోజున ఏం చేశానంటే నేను వేరే వాళ్ళ కెమెరా కూడా తీసుకొని వెళ్ళా. నా కెమెరాతో పాటు. ఆ కెమెరా ఇంకా కొంచెం బాగా వస్తాయి ఫోటోలు అని అనుకుని, ఆ కెమెరాలో ఫిల్మ్ లోడ్ చేసి నేను తీయడం మొదలుపెట్టా. తీసింది మొదలుపెట్టి అన్నీ అయిపోయి నేను బయటకొచ్చిన తర్వాత చూస్తే ఫిల్మ్ లోడ్ కాలే. ఆ విధంగా మొత్తం అప్పుడు తీసిన ఫోటోలన్నీ ఫెయిల్ అయినాయి. అదే ఫస్ట్ ఫెయిల్యూర్ నాది. పిక్చర్స్‌లో మొత్తం ఏమీ రాకుండా పోయింది. ఆ విధంగా జరిగాయి. అది కాకుండా మాస్టారు దగ్గర నేను అబ్జర్వ్ చేసిందేంటంటే, బాబా గారు ఏదైతే చెప్పారో అది తూచా తప్పకుండా మాస్టారు పాటించేవారు. అదొకటి చాలా గొప్ప విషయం. ఏదైతే పాటించారో అదే చెప్పేవారు. అంచేత మాస్టారు చెప్పిన దానికి, చేసిన దానికి దాని వాల్యూ వేరేగా ఉంటుంది. మేము జైపూర్ వెళ్ళినప్పుడు సత్యనారాయణ కాపరా అని చెప్పి ఆయన దగ్గరికెళ్ళి ఆయనతో మాట్లాడుతున్నాం. ఈ ఊరాయనే ఒకాయన అక్కడ బ్యాంక్ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. ఆయన తీసుకొని మమ్మల్ని అక్కడ ఇంట్రడ్యూస్ చేశాడు. నేను, రమణారెడ్డి గారు, మా బ్రదరు, మాస్టారు మేమంతా కలిసి అక్కడికెళ్ళాం.
వెళ్ళిన తర్వాత లైట్ ఫెయిల్ అయిపోతుంది ఈవినింగ్. రమణారెడ్డి గారు అంటారు, "లైట్ ఫెయిల్ అయిపోతుంది. మనం వెళ్తే ఆ రాయిని వెతుక్కోవడం, అది చూడడం, దాని క్వాలిటీ వెరిఫై చేయడానికి మనకి ఇబ్బందవుతది. అంచేత మనం వెళ్ళిపోదామండి గబగబా" అన్నారు. అంటే ఈ లోపల ఆయన సత్యనారాయణ కాపరావు గారు ఏమన్నారంటే, "ఏవండీ టీ బిస్కెట్ తెప్పిస్తాను. మీరు ఆ టీ తాగి వెళ్ళండి" అని. అంటే మాస్టారుండి, "టీ బిస్కెట్ ఇస్తానన్నారు కదండీ! ఆ టీ తాగి వెళ్దాం" అన్నారు. అంటే బాబా చెప్పారు చూడండి, ఎవడన్నా సరే ఏదైనా ఆఫర్ చేసినప్పుడు అది కాదనుకుని వెళ్ళకూడదు అని. అది అక్కడ పాటించారు మాస్టారు. సరే వారు చెప్పిన టీ అవి తాగి మేమందరం బయలుదేరాం. బయలుదేరితే ఒక రోడ్డెమ్మట పోతూ ఉంటే ఒక చోట ఇంట్లో బాబా విగ్రహం బయట నుంచే కనపడుతోంది. బయట తలుపులో నుంచి. చాలా బావుంది. బావుంటే మాస్టారు చూసి విగ్రహం చాలా బావుందండి. రమణారెడ్డి గారు లోపలికెళ్ళి అది మనం కొని తీసుకెళ్ళిపోదాం అన్నారు. మరి లోపలికెళ్ళిన తర్వాత ఆయన పేరు కమల్ ప్రసాద్ పాండే శిల్పి. ఆయన దగ్గరికెళ్ళి ఆ విగ్రహం గురించి మాట్లాడి వాళ్ళతోటి మాస్టారుతో మాట్లాడితే ఆయనేమన్నాడంటే, మాస్టారుని చూసిన తర్వాత మరి ఆయనకి ఏ అభిప్రాయం వచ్చిందో ఏమో అది మాస్టారు కూడా ఆడ వాళ్ళతోటి పాటు మాట్లాడుతూ ఈ బాబా గురించి హిందీలో వాళ్ళతో దగ్గర దగ్గర హాఫ్ అన్ అవర్ పైన స్పీచ్ ఇచ్చారు. ఇస్తే వాళ్ళుండి ఏదో విగ్రహాలు చెక్కుకోవడం, అమ్ముకోవడం వరకునే మాకు తెలుసు గానీ, బాబా గురించి ఇంత డీటెయిల్‌గా మాకు తెలీదండి. చాలా సంతోషం అని చెప్పి వాళ్ళు ఆనందపడ్డారు. ఆ తర్వాత ఏమైందంటే రూ. 1,30,000కి ఆ విగ్రహం బార్గెయిన్ చేశాం. చేసిన తర్వాత మాతోటొచ్చిన సత్యనారాయణ కాపరా గారు, "ఏవండీ ఇంత బిజినెస్ మీకు తీసుకొచ్చాను కదా! నాకు కమిషన్ ఎంత ఇస్తారు?" అని అడిగాడు. అడిగితే వాడుండి 5,000 ఇస్తానన్నాడు. 5,000 కాదు 7,500 ఇవ్వండి అన్నా. సరే అని వాడు ఒప్పుకుంటాడు. తర్వాత మాస్టర్ ఈ స్పీచ్ ఇది ఇచ్చి బాబా గురించి వాళ్ళకి చెప్పిన తర్వాత వాళ్ళు ఇమ్మెన్స్‌లీ ప్లీజ్ అయ్యి ఈ సత్యనారాయణ కాపరావు గారు ఏం చేశారంటే రూ. 7,500 మీ బాబా విగ్రహానికి వాడుకోండి అని ఆయన ఇచ్చేశాడు. మాస్టర్ వాడేం చేశాడు కమల్ ప్రసాద్ పాండే ప్యాకింగ్ అండ్ ఫార్వర్డింగ్ చార్జెస్ 3,000 పైన అవుతాయండి. అవి నేను ఫ్రీగా చేసి పెడతానన్నాడు. మాస్టారు ఒక అరగంట బాబా గురించి వాళ్ళకి చెప్తే దగ్గర దగ్గర రూ. 10,000 మాకు కలిసొచ్చిందనమాట. అది మాస్టారుతో గొప్పతనం. తర్వాత అక్కడి నుంచి మాస్టారుతోటి అజ్మీర్ వెళ్ళాం. అజ్మీర్ వెళ్తే వాడుండి, "మేము కారు ఇస్తామండి. మీరు పెట్రోల్ పోసుకొని అజ్మీర్ వెళ్ళిరండి" అన్నాడు. అజ్మీర్ వెళ్ళి అజ్మీర్‌లో దర్శనం అవన్నీ చేసుకొని మళ్ళీ రిటర్న్ వచ్చిన తర్వాత మేము వచ్చేసి వాళ్ళ కారు వాళ్ళకిచ్చాం. మేము వెనక్కొచ్చేసాం. వెనక్కొచ్చిన తర్వాత మాస్టారు ఒంగోలు ఇంటికొచ్చేసి రమణారెడ్డి గారు, "ఆ రోజు మన కారుకి పెట్రోల్‌కి దానికి ఎంత ఖర్చయిందండి? ఆ ఖర్చు మనం భరించాలి గానీ బాబా ఖర్చులో వేయకూడదు" అని చెప్పంటే ఆయన ఆ ఖర్చు ఎంతయిందో పెట్రోల్‌కి దానికి దీనికి చెప్పారు. దాని ప్రకారం నా వాటా ఇదిగో అని మాస్టారు 200 తీసుకొచ్చి రమణారెడ్డి గారికి ఇచ్చారు. ఆ విధంగా ఆయన ఎప్పుడూ కూడా బాబా డబ్బులు వాడుకోలేదు. ఎప్పుడూ కూడా బాబాను గురించి చెప్పేటప్పుడు చేస్తుండేవారు. అప్పటి నుంచి ఇప్పుడు దాకా కూడా మాస్టారు ప్రోగ్రామ్‌లో ఎప్పుడైనా కూడా మాస్టారు డబ్బులే బాబాకు రూ. 10 మిగిలాయి గానీ, బాబా డబ్బులు ఎప్పుడూ మాస్టారు వాడుకోలేదు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మాస్టారు ఆ విధంగానే జరుపుకున్నాం. అది మాస్టారు యొక్క గొప్పతనం. జై సాయి మాస్టర్. రమణారెడ్డి గారని ఇక్కడ మాకు ట్రెజరర్ ఉండేవారు. ఆ రమణారెడ్డి గారు నాకు ఎప్పటినుంచో స్నేహితుడు. ఆయన మా డిపార్ట్మెంట్‌లో యూడీసీగా పనిచేశారు. ఆ తర్వాత మానేసి వచ్చి వ్యాపారం చేసుకున్నారు ఈ ఊళ్ళో. తర్వాత ఈ బాబా ఫోల్డ్‌లోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఆయన కలవడం, వాడితోటి దగ్గరగా క్లోజ్‌గా తిరగడం ఇవన్నీ వచ్చి అప్పటి నుంచి ఫ్రెండ్‌షిప్ కంటిన్యూ అయింది. అంటే 1960 నుంచి స్నేహితం. ఆయన ఈ వ్యాపారంలో టూర్స్ ప్రకారం ఈ నేపాల్, గీపాల్ వెళ్తుండేవారు. నేపాల్‌కి, బర్మా
తర్వాత వాళ్ళ ఆఫీషియల్ టూర్స్‌కి ఫారిన్ కంట్రీస్ కూడా వెళ్తుండేవారు. నేను నేపాల్ వెళ్తుంటే మాస్టర్‌తోటి ఒకసారి సార్ మనకు తెలిసిన ఆయన నేపాల్ వెళ్తున్నారండి. అక్కడి నుంచి రుద్రాక్షలు తెప్పించుకుంటాను. మాస్టారు ఉండి ఎందుకండి మనకెవరన్నా వాడిన రుద్రాక్షలు ఇస్తారు అని అన్నారు. వాడిన రుద్రాక్షలు ఎవడన్నా కొనుక్కొని వాడుకుంటారు గానీ మనకెందుకు ఇస్తారు? అయినా నాకు తెలిసి మా వాళ్ళు ఎవరో రుద్రాక్షలు వాడేవాళ్ళు లేరు. సరే నేను మాట్లాడకూరుకున్నా. తర్వాత మళ్ళీ కొన్నాళ్ళు పోయిన తర్వాత మళ్ళీ అంటే కొన్ని నెలలు, సంవత్సరాలు కూడా గడిచినాయి. మళ్ళీ నేపాల్ వెళ్తుంటే మళ్ళీ మాస్టారుని అడిగా. సార్ మళ్ళీ ఆయన వెళ్తున్నాడండి. ఈసారి తెప్పించుకోనా అని. అంటే వద్దండి ఎవరన్నా వాడినవి ఇస్తారు అని. సరే ఇంక ఆయన చెప్పారు కాబట్టి మాటకు ఊరుకున్నాం. తర్వాత మానేపల్లి వేణుగోపాల్ రెడ్డి గారని ఆయనకి లక్ష్మీదేవి ప్రసన్నం అవుతూ ఉంటుంది. ఆయన శివటం వెళ్తూ మన ఒంగోలుకొచ్చారు. వచ్చి మా ఇంట్లోనే ఒక 4, 5 రోజులు ఉన్నారు. ఉండి శివటం వెళ్ళిపోతూ పొద్దున్నే లేచి శివటం వెళ్ళిపోయారు. తర్వాత ఆయన పడుకున్న చాప కింద చూస్తే ఆయన వాడిన రుద్రాక్షలు ఉండిపోయినాయి. మేమేమనుకున్నామంటే ఆయన రిటర్న్ జర్నీలో మళ్ళీ ఇక్కడికొచ్చి ఆ రుద్రాక్షలు తీసుకొని మానేపల్లి వెళ్ళిపోతారు కదా! అనంతపురం జిల్లా అనుకున్నాం. ఆయన డైరెక్ట్‌గా అక్కడి నుంచి ఆ మానేపల్లి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత అప్పట్లో మా ఫోన్‌లు అవి లేవు కదా! సరే ఉత్తరం రాసాం. ఇలాగా మీరు రుద్రాక్షలు ఇక్కడ మర్చిపోయారు. అంచేత మీరు దాన్ని పోస్ట్‌లో పంపిస్తాను తీసుకోవాల్సిందే అని. అంటే ఆయనుండి నేను అమ్మతో మాట్లాడానండి. అంటే లక్ష్మీదేవితోటి. అమ్మ మీ దగ్గరే ఉంచుకోమంది అని చెప్పి ఆ రుద్రాక్షలు నాకిచ్చేశారనమాట. అలా మాస్టారు చెప్పిన మాట కొన్ని సంవత్సరాల తర్వాత కరెక్ట్ అయింది. అంచేత ఆయనకు ముందులో అన్ని విషయాలు ముందే తెలుస్తాయి. తెలిసినా కూడా మాస్టారు ఏమనేవారంటే కిటికీలోంచి చూస్తే బయట ఎట్లా కనపడుతుందో అలా తెలుస్తది నాకు ప్రతివాడి గురించి. కానీ నేను గృహస్థాశ్రమంలో ఉన్నా కాబట్టి పిడికిలు ఎప్పుడు విప్పకూడదు అంటుండేవారు. ఆ విధంగా నాకు ఆ రుద్రాక్షలు వచ్చినాయండి. జై సాయి మాస్టర్. కారణం ఏంటంటే ఇప్పుడు మేమున్న ఇంట్లో మాస్టారు ఉండేవారు. అప్పట్లో ఇల్లు ఇక్కడ ఇంచుమించుగా 1, 2 ఇళ్లలో మన ఇల్లు కూడా ఒకటి. అప్పుడు కరెంట్ అది ఎక్కువ పోతూ ఉండేది. ఓ రోజు పొద్దున్న మాస్టారు దగ్గరికి వచ్చేటప్పటికి మాస్టారు కళ్ళన్నీ ఎర్రగా అయిపోయి ఉన్నాయి. అవునండి ఏంటి మాస్టారు ఇట్లా ఉన్నాయి కళ్ళు అంటే, సీతారామయ్య గారు రాత్రి తెల్లవారులు మనకు కరెంట్ లేదు కదా ఇక్కడ. అంచేత చంటి పిల్లాడు మాస్టారు అబ్బాయి. వాడు నిద్రలో డిస్టర్బ్ అవుతాడని చెప్పి వాడికి దోమలు కొట్టకుండా విసురుతూ కూర్చున్నాను. టైం వేస్ట్ ఎందుకని బ్యాటరీ లైట్ పెట్టుకుని పుస్తకాలు చదువుకుంటూ కూర్చున్నానండి అన్నారు. ఏంటి త్రూ ఔట్ నైట్. అసలు ఏ తల్లి తండ్రి అయినా ఆ పని చేయగలరా? అది మాస్టారు యొక్క గొప్పతనం. రాత్రి తెల్లవారులు పిల్లవాడికి విసురుతూ టైం వేస్ట్ ఎందుకని పుస్తకం చదువుతూ కూర్చున్నారట. అదే కాకుండా ఒకసారి మాస్టారు హైదరాబాద్ వెళ్ళారు. హైదరాబాద్ వెళ్తే ఈ లోపల హైదరాబాద్ వెళ్ళేటప్పుడు పిల్లల్ని కూడా తీసుకెళ్లారు. ఈ పిల్లలు ఏమన్నారంటే హైదరాబాద్‌లో "రేపు మీకు జూ చూపిస్తానురా అక్కడ" అని అన్నారు. మాస్టారు హైదరాబాద్ వెళ్ళిన పని కొంచెం లేట్ అయింది. ఆ లేట్ అయిన పని పూర్తయిపోయి రిటర్న్ జర్నీ బయలుదేరి వచ్చేస్తున్నారు. మాస్టారు అక్కడికి వెళ్ళేటప్పటికి వర్క్ వర్క్ కొంచెం లేట్ అయింది వరకే. తర్వాత రిటర్న్ జర్నీ టికెట్ తీసుకొని వెనక్కి వచ్చేయడానికి నెక్స్ట్ డేనే బయలుదేరి వచ్చేస్తుంటే ఆడ బుజ్జిబాబు ఉండి నాన్నగారు జూ చూపిస్తామన్నారు కదా అన్నారు. మనం అయితే ఏమంటాం, అరే ఈసారి వచ్చినప్పుడు చూపిస్తాడారా అది సరే ఇది అని ఏదో ఒకటి కన్విన్స్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. మాస్టారు పిల్లలకి ఇచ్చిన మాట కూడా తప్పకుండా అప్పటికప్పుడు పోయి టికెట్లు క్యాన్సిల్ చేయించి వాడిని తీసుకెళ్ళి జూ చూపించి, జూ చూపించిన తర్వాత వాళ్ళని ఇంటికి తీసుకొచ్చారు. దట్ ఈస్ ది గ్రేట్‌నెస్ ఆఫ్ మాస్టారు. జై సాయి మాస్టర్.
మాస్టారు ఏ విషయంలోనూ కూడా తప్పుపడడానికి వీల్లేనంత పర్ఫెక్ట్‌గా చేస్తుండేవారు. పిల్లల విషయంలో గానీ, భార్య విషయంలో గానీ, ఇంకో విషయంలో గానీ. మాస్టారు అమ్మగారు లేచి తిరగలేరు కాబట్టి, అమ్మగారి దగ్గరికెళ్ళి అక్కడే కూర్చొని టిఫిన్‌లవి తిని, ఆమెకి సాటిస్ఫాక్షన్ వచ్చేలాగా కూర్చునేవారు. అట్లాగే పిల్లల్ని కూడా జాగ్రత్తగా చూసుకునేవారు. ఏ విషయంలోనైనా సరే మాస్టారుని తప్పు పట్టలేనంత విధంగా ఆయన చాలా గొప్పగా ఉండేవారు. అది మాస్టారుల యొక్క గొప్పతనం. నేను మాస్టారు దగ్గర చాలా సార్లు అబ్జర్వ్ చేశాం. ఏ విషయంలోనూ వారి దగ్గర తప్పు దొరికేది కాదు. ఎంతో ప్రేమగా ఉండేవారు. ఆయన ప్రేమ కొండ అన్నమాట. ఆయన దగ్గరికి ఎవరొచ్చినా ఎంతో ప్రేమగా దగ్గరికి చూసేవారు. ఓ రోజు మేము నా పుట్టినరోజు అయితే ఆ పుట్టినరోజులో పట్టుకెళ్ళి స్వీట్స్ ఇస్తే, "ఏంటి సీతారామయ్య గారు" అంటే, "సార్ ఇవాళ నా పుట్టినరోజు అండి" అంటే, ఆ స్వీట్స్ బాక్స్‌లో నుంచి బాబాకి నైవేద్యం పెట్టిన తర్వాత ఒక స్వీట్ నా నోట్లో పెట్టి సంతృప్తేనా అన్నారు. అంటే సొంత తండ్రి పెట్టినట్టుగా ఆ స్వీట్ నోట్లో పెట్టి సంతోషం చేసేవారు. ఆహ్, ఆయన ఎప్పుడు స్పాంటేనియస్ జోక్స్ మాస్టారు కూడా చేస్తుండేవారు. ఎప్పుడైనా మా అమ్మగారి దగ్గర కూర్చొని ఉండేటప్పుడు అమ్మగారు మేమంతా కూర్చొని ఉండేవాళ్ళం. అమ్మగారేమో చపాతీలు అవి వేస్తుంటే మాస్టారింట్లో చపాతీలు తింటున్నారు మాస్టారు. ఇంట్లో అమ్మగారు ఉండి, "ఏవండీ ఇంకో 2 వేయమంటారా" అన్నాను. "ఇంతమంది ఉన్నారు కదా! ఇంతమందిలో వేస్తే బాగోదు, తర్వాత ఎద్దుగానిలే" అని అన్నారు. అంటే ఆయనేంటి, ఆవిడేమో చపాతీలంటే ఈయనేమో దెబ్బలను లెవెల్‌లో మాట్లాడేది. అట్లా స్పాంటేనియస్ జోక్స్ మాస్టారు దగ్గర ఉండేది. ఎంతో ఆనందంగా, సంతోషంగా మాస్టారు ఉంటే చాలు అనే విధంగా మాకు గడిచిపోయింది గానీ, మేము ఆధ్యాత్మికతలో మాస్టారు దగ్గర ఏమన్నా నేర్చుకున్నామో లేదో మాకు తెలీదు. ఆయన చెప్తూ ఉండేవారు చూడండి, మన ఆత్మ విమర్శ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆధ్యాత్మికతలో అన్నారు. ఇప్పుడు నేనుండే పరిస్థితుల నుంచి నాకు ఒక్క పైసా మార్పొచ్చింది. నాకదే చాలు. అంతేగాని ఏమి మార్పు లేకుండా ఊరికే మనం చేసి ఏదో పనులు మనం చేసుకుంటూ, ఏదో ఆధ్యాత్మిక ముసుగులో మనం ఉందాము అంటే అది కరెక్ట్ కాదు. ఆత్మ దీంట్లో ఈ స్పిరిచువల్ యాస్పెక్ట్‌లోకి వచ్చిన వాళ్ళు ఆత్మవిమర్శ చేసుకుంటూ ఉండాలా. దాని ప్రకారం మనలో ఎంత మార్పొచ్చింది, ఒక్క పైసా మార్పొచ్చినా కూడా చాలా మార్పొచ్చినట్టు లెక్క. అంతేగాని ఏ మార్పు లేకుండా మనం పూర్వం కంటే కూడా చండాలంగా తయారై దీంట్లోకొచ్చామంటే ఇది ఈ ఆధ్యాత్మిక ముసుగులో ప్రజలను మోసం చేయడమే అవుతుంది గానీ, ఇంకేమీ కాదని నా ఉద్దేశం. ఈ విషయాలలో నేను నా అభిప్రాయాలు చెప్పాను. నా అభిప్రాయాలు మీకు నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు. నేను అనుభవించింది నేను చెప్పా. మాస్టారు యొక్క గొప్పతనం నేను ఆ విధంగా ఫీల్ అయినా. అంచేత మీ ఇష్టం, మీరు దీంట్లో మంచి ఉంటే తీసుకోండి. మాస్టారు ద్వారా మాకొచ్చినది. ఒకవేళ మంచి లేదనుకోండి, అది నేను చేసిన తప్పులుగా ఊహించి నన్ను క్షమించవలసిందిగా ప్రార్థిస్తున్నా. ఇంతే సంగతులు. జై సాయి మాస్టర్. జై సాయి మాస్టర్. జై సాయి మాస్టర్. మీలో చాలామంది మా వీడియోస్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. తప్పకుండా మీరు ఆదరించండి. ఎలా అంటే మా ప్రతి వీడియోని మీరు లైక్ చేయండి. మీకు తెలిసిన అందరికీ కూడా మా వీడియోస్ని షేర్ చేయండి. అలాగే మర్చిపోకుండా బెల్ ఐకాన్ నొక్కి కొత్త కొత్త నోటిఫికేషన్లు వస్తాయి కదా, అందుకని బెల్ ఐకాన్ నొక్కండి. తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆశీర్వదించండి. నమస్కారం.